ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. TWT తెలుగు జీవజలం కార్యక్రమానికి మిమ్మును ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాము. రండి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. గట్టి పరకే ఈ జీవితం, ఎందుకు నీకీ ఆరాటం? గట్టి పరకే ఈ జీవితం, ఎందుకు నీకీ ఆరాటం? మహిళ నీవు మట్టి పురుగు, మహిళ నీవు మట్టి పురుగు. ప్రియమైన రేడియో శ్రోతలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. రేడియో శ్రోతలు ప్రతిదినము దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు కదా. ఈ రేడియో వర్తమానాల ద్వారా ఆధ్యాత్మికంగా క్షేమాభివృద్ధి నొందుతున్నారని విశ్వసిస్తూ మీ కొరకు మేము అనుదినము ప్రార్థన చేస్తున్నాం. రండి, మరి యొక్క వర్తమానాన్ని మనం ధ్యానం చేద్దాం. మనం ధ్యానించబోయే అంశము ప్రభువైన యేసుక్రీస్తు. కుటుంబ సమేతంగా రేడియోకు దగ్గరగా కూర్చోనండి. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క సహాయాన్ని పొందుకుందాం. ప్రార్థన. మమ్ముని మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న మా పరలోకపు తండ్రి, కుటుంబ సమేతముగా రేడియోకు దగ్గరగా కూర్చొని శ్రేష్టమైన మీ మాటలను వినాలని ఆశతో వచ్చిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిగత జీవితాన్ని దర్శించుమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యము సత్యము, ఆ సత్యము మమ్మను స్వతంత్రులుగా చేస్తుంది. మీ వాక్యము మాకు నెమ్మదినిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న శ్రేష్టమైన లేఖనాల ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని, రక్షణ లేని వారికి రక్షణను, రక్షింపబడిన వారికి ఆత్మబలమును, క్షేమాభివృద్ధి దయచేయమని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన రక్షణ కలిగిన నామమున ప్రార్థిస్తున్నాము మా పరలోకపు తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, మనం వింటూ ఉన్నటువంటి రేడియో వర్తమానాలన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిచర్య నిమిత్తమే. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి ప్రభువును, రక్షకుడైయున్నాడు. ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు రాసినటువంటి ఒక అద్భుతమైన పత్రికను మనము ధ్యానించబోతున్నాం. ఫిలిప్పీ ఒక మంచి ప్రదేశము. అక్కడ ఒక చిన్న సంఘము స్థాపించబడింది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము నాకు ఎంతో ఇష్టమైన అధ్యాయము. మీరు వేదనలో, బాధలో, మానసిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంను చదువుకున్నప్పుడు లేదా చదువుకోగలిగితే ఒక ఆశ్చర్యకరమైన సంతోషాన్ని, ఆనందాన్ని, ఆత్మ బలాన్ని సంపాదించుకోగలము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9, 10, 11 వచనాలను మనం ధ్యానించినట్లయితే ఈ వచనాలు మనకు ఏమని వివరిస్తూ ఉన్నాయి? లేఖనాన్ని చదువుకుందాం. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్నవారిలో గాని ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లు ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. గమనించండి, ఈ వచనాలు ఆయన ప్రభువని నిరూపిస్తూ ఉన్నాయి. ఆది సంఘము ఎక్కువ హింసల గుండా వెళ్లవలసి వచ్చింది. ఒక వ్యక్తిని చూచి ఆయన నిజమైన క్రైస్తవుడా కాదా అని మనం చెప్పలేం. కొన్నిసార్లు అది కష్టంగా అనిపిస్తుంది. ఎవరైనా మారుమనసు పొందిన నూతన దినాలలో వారిలో ఎక్కువ ఉత్సాహాన్ని మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే రక్షణ అనుభవం అన్నటువంటిది వారికి ఎక్కువ ఆనందాన్ని తెస్తుంది. వారు ఎక్కువగా ఆధ్యాత్మికంగా ఉన్నట్లు కనపడతారే కాని కొన్నిసార్లు వారికి ఉన్నటువంటి విశ్వాసం రాను రాను బలహీనమైపోతూ ఉంటుంది. కొన్ని సమయాల్లో వారు యథార్థంగా ఉండలేకపోతారు, కాబట్టి బలహీనులవుతారు. ఇలాంటి వారిలో చిన్న చిన్న విషయాల్లో వారి యథార్థతను బట్టి వారు విశ్వాసులా కాదా అన్నది మనము గుర్తించవచ్చు. ఆది సంఘములో క్రొత్తగా రక్షింపబడిన వారికి ఒక ప్రశ్న వేయబడింది. అదేమిటంటే, నీవు దేవుని గురించి ఎంత తెలుసుకున్నావు అని అడిగేవారు. ఎందుకంటే ఈ ప్రశ్న వారు విశ్వాసంలో ఉన్నారా లేదా అని తెలుసుకోవటానికి ఉపయోగిస్తూ ఉండేవారు. అందుకే మనం కూడా నూతనంగా రక్షింపబడిన వారికి ఈ ప్రశ్న వెయ్యాలి. అది వారికి క్షేమకరం. ఒకవేళ ఎవరైనా నేను గొప్ప ప్రసంగికుడను,
నాకు వాక్యం బాగా తెలుసు అని చెప్పుకుంటూ వాక్యానుసారంగా జీవించకపోతే వారు విశ్వాసంలో బలహీనులని మనకు అర్థమవుతుంది. మరికొంతమంది వారి భక్తి జీవితాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఆత్మీయులమని చెప్పుకుంటూ ఉంటారు. విశ్వాస జీవితంలో బలంగా ఉన్నామని ప్రదర్భాలు పలుకుతూ ఉంటారు. అంతేకాదు, మేము ప్రార్థనాపరులము, చాకచక్యంగా ప్రార్థన చేయగలము అని గర్వంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వారిని అందరూ క్రీస్తును వెంబడించేవారు అని అనుకోవాలని డంబముగా ప్రవర్తిస్తూ ఉంటారు. నిజమైన విశ్వాసి అలాగా ఎప్పుడూ ప్రవర్తించడు. ఆది సంఘములో మనం గమనిస్తే రక్షింపబడిన తరువాత ప్రతి జీవితంలో ప్రభువు రక్షకుడు మాత్రమే కాదుగాని ఆయన గురించి ఎంత తెలుసుకున్నారు అనేది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయమే. ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. దీనిని ఇప్పుడు మనకు మనమే ప్రశ్నించుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు నా కొరకు నా పాపముల నిమిత్తమై మరణించి తిరిగి లేచాడని నమ్మాలి. అదే రక్షణ అనుభవం. వాస్తవానికి మనము చేసినటువంటి అపరాధముల కొరకై, మన పాపములకై మనమే శిక్షణ అనుభవించవలసి ఉన్నది. పరిహారం కూడా చెల్లించాలి. కాని ప్రభు అయిన యేసుక్రీస్తు మనకోసము పరిహారము ఆయన చెల్లించాడు. ఈ విషయము పరిశుద్ధ గ్రంథములో మనకు చాలా తేటగా రాయబడి ఉన్నది. కేవలము నా పాపముల నిమిత్తమై శిక్షణ అనుభవించటానికి, పరిహారం చెల్లించటానికి మాత్రమే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అంతేకాని ఆయన ఈ లోకానికి రావలసిన అవసరము వాస్తవానికి లేదు. భూమి మీద శరీరధారిగా జన్మించాల్సిన అవసరమూ లేదు. దేవుని కుమారుడై యుండి కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అన్న ప్రశ్న మనం మళ్ళీ వేసుకోగలిగితే, మనలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేసి మనలను నీతిమంతులుగా చేసి తిరిగి దేవునితో ఐక్యపరచటానికి, సమాధానపరచటానికి మాత్రమే వచ్చాడు. ఏ వ్యక్తి అయితే తనలో ఉన్నటువంటి పాపాన్ని ఒప్పుకొని దానిని విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరిస్తాడో, నీతిమంతునిగా చేయబడతాడో, అప్పుడే అతని జీవితంలో ఒక నూతనమైన ఆనందాన్ని, ఒక గొప్ప సంతోషాన్ని పొందుకోగలడు. దీనినే రక్షణానందం అని మనం పిలుస్తూ ఉంటాం. ఎప్పుడైతే రక్షింపబడినటువంటి వ్యక్తి దేవుడిచ్చే ఆనందాన్ని అనుభవిస్తాడో, అప్పుడే అతడు పాపము నుండి విడిపించబడ్డాడు అన్నదానికి ఇదొక సూచన. చాలామందికి క్రైస్తవత్వంలోనికి వచ్చిన తర్వాత నేను రక్షించబడ్డాను అని పొరపాటు పడుతూ ఉంటారు. కాని అది కాదు. రక్షింపబడిన తరువాత లేదా పాపక్షమాపణ పొంది రక్షణా అనుభవం, బాప్తిజం తీసుకున్న తరువాత ఆయనను ఎంతవరకు తెలుసుకున్నారు, దేవునితో ఎంతవరకు వ్యక్తిగత అనుభవం ఉన్నది అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆది సంఘము ఒక స్టేట్మెంట్ లేదా ప్రకటన చేసింది. అదేంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు నా రక్షకుడు, నా ప్రభువు అని 2 మాటలు పలికేవారు. రక్షకుడు అన్నదానికి పాపక్షమాపణ దొరికింది అని అర్థం. ప్రభువు అంటే రక్షింపబడిన తరువాత పరిపాలించేది ఆయనే అని దాని అర్థం. రక్షింపబడిన తరువాత శిక్ష నుండి తప్పింపబడ్డాము అని తెలుసుకోవడం మాత్రమే కాదు, కాని మనము ఆయనకు సంబంధించిన వారమని అంగీకరించటం. ఆయనను మన జీవితంలో ప్రభువుగా అంగీకరించినప్పుడు ఆయన కొరకే మనం జీవించగలుగుతాం. ఎందుకైనా మంచిదే మనము ఈ ప్రశ్న మరొక్కసారి వేసుకోవాలి. నేను రక్షించబడ్డానా? ప్రభు అయిన యేసుక్రీస్తు నా జీవితంలో కేవలం రక్షకునిగానే ఉన్నాడా, లేదా ప్రభుత్వము చేస్తూ ఉన్నాడా, అనగా నా ప్రభువుగా ఉన్నాడా అన్న ప్రశ్న వేసుకోవటంలో ఏ తప్పూ లేదు. అది మనకు క్షేమకరం. మనకు నైస్యా విశ్వాస సూత్రం ఉన్నది కదా. నైస్యా విశ్వాస సూత్రం తరువాత మరొకటి అథనాసియన్ విశ్వాస సూత్రం అన్నది కూడా ఒకటున్నది. సెయింట్ యాంటోనియస్ 3 లేదా 4వ శతాబ్దంలో అథనాసియన్ సూత్రాన్ని రాశాడు. దీన్ని బట్టి అపోస్తల సూత్రము లేదా నైస్యా విశ్వాస సూత్రాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ప్రభువా నన్ను క్షమించండి, రక్షించండి అని చెప్పటంలో చాలామంది ఆశపడుతూ ఉంటారు. కాని విశ్వాస సూత్రాన్ని పాటించటానికి ఏమాత్రం ప్రయత్నం చెయ్యరు. ప్రభువైన యేసుక్రీస్తు నా రక్షకుడు, నా ప్రభువు అన్న విషయాన్ని 2 భాగాలుగా చేయగలిగితే, ఆయన నా రక్షకుడు అన్నది పాపక్షమాపణ జరిగిన తరువాత ప్రభువుగా ఉన్నాడా లేదా
అన్న దాని గురించి మనం ఆలోచన తప్పకుండా చేయాలి. ఒకరి విశ్వాస జీవితంలో ఆయన ప్రభువుగా ఉన్నప్పుడు మన ఇష్టము, మన ఉద్దేశము కాదు కాని దేవుని యొక్క ఆలోచన ప్రకారం మన జీవితంలో నడవాలి. అప్పుడే అది మనకు క్షేమకరం. ప్రియ శ్రోతలు, అందుకే నా వ్యక్తిగత జీవితంలో కూడా నేను తీసుకునే ప్రతి నిర్ణయము, ప్రతి ఆలోచన ఆయనకు ఇష్టమా లేదా అని ఆలోచన చేస్తూ ఉంటాను. ఇది నా ఆత్మీయ జీవితంలో లేదా నా ఆత్మీయ ప్రయాణంలో నేను నేర్చుకున్న సత్యం. మరి ఒక చిన్న మాట, పాశ్చాత్య దేశాల్లో యేసు ప్రభువు గురించి తెలుసుకోవటానికి చాలా ఇష్టపడతారు. చాలామంది తమ జీవితంలో మిగిలిపోయిన ప్రశ్నల కొరకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను చదువుతూ ఉంటారు, సమాధానాలు పొందుతూ ఉంటారు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద జీవించిన కాలంలో చాలామంది ఆయన చేసే అద్భుతాలు, సూచక క్రియలు చూడటానికి మాత్రమే వచ్చారు. కొంతమంది స్వస్థత కొరకొచ్చారు, కొంతమంది యేసు ప్రభును చూడటానికి వచ్చారు, ఇంకొందరు ఆయన గురించి తెలుసుకోవాలని కూడా వచ్చారు. ఇలా రకరకాలైనటువంటి గుంపులను మనము చూడవచ్చు. మరికొంతమందైతే ఆయనను వెంబడిస్తూ వచ్చారు. ఎందుకంటే వీరు యేసు ప్రభువును వెంబడించేవారు అని అనిపించుకోవటానికి. అయితే ఆ కాలంలో హింస అనేది ప్రారంభమైనప్పుడు, ఆ జరిగేటువంటి హింస కాలంలో ప్రభువు కొరకు ఎవరు నిలబడ్డారు అన్నది చాలా ప్రాముఖ్యమైన ఆలోచన. ప్రభువైన యేసుక్రీస్తు మన జీవితంలో కేవలం రక్షకునిగానే ఉన్నాడా, లేదా మనల్ని పరిపాలించే ప్రభువుగా ఉన్నాడా? ఈరోజు నీవు సజీవంగా ఉన్నావంటే కారణం ఆయనే కాదా? మన భవిష్యత్తు కాలమంతా కూడా ఆయనలో ఇమిడియున్నది. మన విశ్వాసం ద్వారా ఆయన మన ప్రభువని గుర్తించాలి. ఈ రేడియో వర్తమానం వింటూ ఉన్న ప్రియ సహోదరుడా, సహోదరి, పరిశుద్ధ లేఖనాలు చదువుతున్నప్పుడు ఆయన గురించి అనేకమైన విషయాలు తెలుసుకోగలుగుతావు. అంతేకాదు, సహాయపడుట, పరిచర్య చేయుట, ప్రార్థించుట, ఇవన్నీ పరిశుద్ధాత్ముని యొక్క బహుమానాలు. కేవలం మనం విశ్వాసం కలిగి ఉండటమే కాదు కాని మన విశ్వాసం కార్యరూపముగా కూడా ఉండాలి, కనపడాలి. అనగా మన జీవిత శైలి, మన జీవిత నడవడిక వాక్యానుసారంగా ఉండాలి. వాక్యానుసారంగా జీవించినప్పుడు ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకోగలుగుతాం కదా. గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తు నా సొంత రక్షకుడు అని చెప్పగలుగుతున్నావు అంటే అది విశ్వాసానికి సూచన. ఎప్పుడైతే నీ జీవితంలో పాప స్వభావాన్ని మరియు పాత స్వభావాన్ని రెండింటినీ దూరం చేసుకొని నూతన జీవితాన్ని, నూతన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటావో అప్పుడే ఆయన నీకు ప్రభువుగాను రక్షకుడిగాను ఉన్నాడని ఇది ఒక సూచన. మరి ఒకమారు గమనించాలి, పాప క్షమాపణ ఆయన యొద్దనే దొరుకుతుంది. నూతన జీవితము, నిత్య జీవము ఇచ్చేది ఆ ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఆయనే నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టిన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడైనా నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకుంటావా? క్షమాపణను అడుగుతావా? ఆయన నిన్ను క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు నూతన హృదయాన్ని దయచేసి నిత్య జీవాన్ని ఇవ్వటానికి ఆయన ఎంతో సంతోషిస్తూ ఉన్నాడు. ఒక చిన్న మాట వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకో. దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. అప్పుడు నీవు, నీ కుటుంబము దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. నీ పిల్లలు వర్ధిల్లుతారు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, అట్టి గొప్ప కృపను ఆత్మదేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. వివరములకై మా ఇమెయిల్ listenersfeedback@gmail.com. వాట్సాప్, SMS కొరకు మా ఫోన్ నంబర్ 8523047990. పరిశుద్ధ దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.